ఇదిగోండి మా చిన్నాన్న అయితే ఇదిగోండి నిమ్మకాయలు అయితే గేడింగ్ చేసుకుంటున్నాడండి. మా చిన్నాన్న అయితే ఒక ఎకరం నిమ్మ తోట అయితే కౌలుకి తీసుకున్నాడు కదండి. ఇంకా అందులో కాయలు అయితే కోసుకొచ్చి ఇంక ఇందులో రద్దు ఏమన్నా ఉందామని గేడింగ్ అయితే చేస్తున్నాడండి. మార్కెట్లోనైతే కేజీల చొప్పున అయితే అమ్మేస్తారండి నిమ్మకాయలు. ఎక్కువగా ఉన్నప్పుడు అయితే బస్తాల చొప్పున అమ్ముతారు. ఇంక ఇప్పుడు అయ్యే ఉన్నాయండి, కొద్దిగా ఉంటే కోసుకొచ్చి ఇంకా అలా గేడింగ్ అయితే చేస్తున్నాడండి. ఇంక ఈరోజు ఏంటంటే మా చిన్నాన్న అయితే నాకైతే ఫోన్ చేశాడండి ఇంటికి రమ్మని. పనసకాయ అయితే తెచ్చాడంటండి. ఇంకా తమ్ముడోడు నువ్వైతే తిందురుగానమ్మా పనసకాయ అని ఫోన్ చేసి రమ్మన్నాడండి. నేనైతే వచ్చేసాను, మా ఆయన గారిని తీసుకుని అయితే వచ్చేసానండి. ఇంక ఇప్పుడైతే మేము పనసకాయ కోసి పనసకాయ తొనలు అయితే ఎలాగున్నాయో మీకైతే చూపిస్తానండి, చూడండి. ఇదిగోండి పనసకాయ సీజన్ అయితే ఇది కాదండి, ఇది ఫస్ట్గానే కాసిందండి. మా చిన్నాన్న అయితే తెచ్చాడండి ఈరోజు. ఇక్కడికైతే మా చిన్నాన్న వాళ్ళ ఇంటికైతే మా ఆయనగారు నేను వచ్చామండి. ఇప్పుడు ఈ పనసకాయ కోసి తొనలు ఎలాగున్నాయో మీకైతే చూపిస్తామండి. నూనె అమ్మ బిట్టు కొత్తవా కొత్తను అప్ప చేతిలో పట్టు చాలు చాలు జాగ్రత్త వదిన. లాగేది పడుకోండి. ఇది పొద్దుగీరు చేతులు రాసేసుకుంటే అక్కడ కొట్టాడు వాళ్ళకి ఎదురు లాగుతున్నారంటే చేసుకోకపోతారా వాళ్ళకి ఎప్పుడు పట్టించరా ఇలా సీరి కొయ్యాలి. మొత్తం తొందర తీసేసిన తర్వాత చూసుకోవా నాకు రేగోడిగా తెల్లగా కుట్టిపోద్ది. తీగ చిన్నతల్లా ఇదిగోండి తొనలో పనసకాయ అయితే నాటు పనసకాయ అండి, చాలా తీయగా ఉన్నాయండి. తినే సంభాషణ చాలా తీగా ఉన్నాయండి, నాటు పనసకాయ కాబట్టి.